హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అండ్ గైస్, ఈరోజు వీడియో అసలు చాలా మంచి వీడియో అనమాట. అండ్ ఎంతో మందికి హెల్ప్ అయ్యే వీడియో అనమాట ఇది. అండ్ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే మీ వెనుక పిచ్చిగా తిరగాలి అంటే అసలు మీరు ఏం చేయాలో చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట. సింపుల్ అనమాట. చాలా మందికి తెలియదు, ఏవేవో ట్రై చేస్తారు, బట్ నో యూజ్ అనమాట. బట్ తెలివిగా సింపుల్గా కొన్ని ట్రిక్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు మీ వెనక పడేలాగా, వాళ్ళకి మీరంటే పిచ్చెక్కేలాగా చెయ్యాలి అంటే ఈ ట్రిక్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఏ అబ్బాయి అయితే మీతో ఉండాలనుకుంటున్నారో, ఏ అమ్మాయి అయితే మీతోనే బ్రతకాలి అనేలాగా చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి, ప్రతి విషయంలో కూడా వాళ్ళని పొగడొద్దు. అది అమ్మాయో అబ్బాయో ఎవరైనా కావచ్చు. ప్రతిదీ కూడాను అంత పొగడ్తలు అవసరం లేదు. ఎవరినైనా కూడా ఓవర్గా పొగిడారు అనుకోండి, నిచ్చెనెక్కి కూర్చుంటారు వాళ్ళు, ఇంకా మీ నెత్తినెక్కి కూర్చుంటారు. నిజంగా చెప్తున్నాను. బట్ పొగడ్తలు ఎప్పుడు ఉండాలి, దానికంటూ ఒక సమయం సందర్భం వస్తుంది. ఒక డిఫరెంట్ కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట. ఏదన్నా అకేషనల్గా కానీ, ఒక ఫెస్టివల్కి కానీ, ఒక బర్త్డేకి కానీ మంచిగా రెడీ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు పొగడండి. అంతేకాని ప్రతిసారి కూడాను, ప్రతిరోజు కూడాను వాళ్ళని పొగుడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే చాలామందికి తెలిసిన విషయం ఏంటి అంటే, పొగుడుతూ ఉంటే వాళ్ళు మనం వెనకబడతారు అని మీరు అనుకుంటున్నారు. బట్ అది 100% కాదు, 200% అది రాంగ్ అనమాట. పొగడ్తలు కొన్ని సిచ్యువేషన్స్లోనే ఇవ్వాలి, అప్పుడప్పుడు మాత్రమే ఇవ్వాలి. అలా ఇస్తేనే వాళ్ళు మీ వెంట పడతారు. సో ఈ లాజిక్ అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడు 24 hours మీరు ఆ అబ్బాయికి అవైలబుల్గా ఉండొద్దు, ఆ అమ్మాయికైనా సరే. సో అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, సో వాళ్ళు మీ వెనక పడాలి, మీరంటే ఇష్టం పడాలి, మీతోనే బతకాలనిపించాలి, మీకోసం చావాలనిపించాలి, మీరంటే ప్రాణం పెట్టాలి అనుకున్న వాళ్ళకి నేను ఈ పాయింట్స్ చెప్తున్నాను అనమాట. ఎప్పుడు అవైలబుల్గా ఉండొద్దు. సో ఏదో అంటారు కొంతమంది అబ్బాయిలు, ఎప్పుడు మన పనులన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి వెంట తిరుగుతూ ఉంటేనే సో వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారేమో అని మీరు అనుకుంటారేమో, కానీ పని పాట లేని పోకిరి అని అనుకుంటారు అనమాట. గాయస్, ప్లీజ్ మీరు అలా చేయమాకండి. సో అప్పుడప్పుడు అంటే మీ వర్క్స్ మీరు చూసుకోండి, మిగిలిన టైంలో వాళ్ళకి అవైలబుల్ ఉండండి. అంతేకాని ఎక్కువ టైం అవైలబుల్ ఉండొద్దని నేను చెప్తున్నాను. అంటే మీ పనులన్నీ మానేసుకోండి, 24 గంటలు వాళ్ళ చుట్టూ తిరగండి, 24 గంటలు వాళ్ళతో మాట్లాడండి, ఈ ప్రయత్నం చేయండి, ఆ ప్రయత్నం చేయండి అని నేను అస్సలు చెప్పట్లేదు. అవైలబుల్గా ఉంటే అల్లుస్ అయిపోతారు, మీకు తెలుసో లేదో కానీ చాలా చీప్గా చూస్తారు అనమాట మిమ్మల్ని. కాబట్టి సిచ్యువేషన్ని తగ్గట్టుగా బిహేవ్ చేయడం నేర్చుకోండి. ఒక జెన్యూన్ పర్సన్ ఎప్పుడూ కూడాను సో తన వర్క్స్ తను చూసుకుంటాడు, అట్ ద సేమ్ టైం తన పార్ట్నర్కో తన లవర్కో ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ కూడా ఖచ్చితంగా ఇస్తారు. అంతేకాని సో పనులన్నీ పక్కన పడేసి తనకే ఇంపార్టెంట్ ఇస్తూ కూర్చోవడం అనేది జరగదు. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పేది, సో ఎప్పుడు పనులన్నీ మానేసుకొని ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంటే ఒక పోకిరి అన్నట్టుగానే చూస్తారు, కానీ మీరు ఒక జెంటిల్మ్యాన్ అన్నట్టుగా చూడరు అనమాట అమ్మాయిలు. కాబట్టి సో మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ అమ్మాయిని తక్కువ చేస్తున్నాము అనే ఫీలింగ్ కూడా కలగకుండా సో అమ్మాయితో మాట్లాడటం, అమ్మాయికి టైం ఇవ్వటం కూడా చేస్తూ ఉండాలన్నమాట. సో అది తెలుసుకోండి. నేను ఎందుకు అవైలబుల్గా 24 hours ఉండొద్దు అంటున్నానంటే, సో వాళ్ళకి ఒక ధీమా వచ్చేస్తుంది, ఒక అలుసు వచ్చేస్తుంది. సో ఎప్పుడు మనకి అవైలబులే కదా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. దానివల్ల దూరం పెరుగుతుంది కానీ దగ్గర అనేది అవ్వదు. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇంట్రెస్టింగ్ మాటలు మధ్యలోనే ఆపేసేయండి, దాన్ని కంటిన్యూ చేయొద్దు. ఏదైనా సరే మనం ఇంట్రెస్టింగ్ ఒక వర్డ్ చెప్పేసి వాళ్ళు కొంచెం ఆసక్తి పెంచిన తర్వాత మనం ఆ చాట్ని క్లోజ్ చేసామనుకోండి, ఐ థింక్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మీ మెసేజ్ కోసం అలానే చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఏం పెడతారు మెసేజ్ అనే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలా ఒక ఏమంటారు, ఆ ఇంట్రెస్ట్ ఫామ్ చేయాలన్నమాట మీరు. సో అండ్ మీరు మాట్లాడేటప్పుడు ఇంట్రెస్టింగ్గా మాట్లాడండి. చాలా అంటే ఎలా మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, కొంచెం ఎక్సైటింగ్గా ఉండేలాగా. సో అదేంటో మనం తెలుసుకోవాలి అనే ఫీల్ రావాలన్నమాట అవతల వాళ్ళకి. సో ఆ విధంగా మీరు చాట్ చేయండి. మంచిగా ఆ మూమెంట్ ఏదైతే వస్తుందో ఇది రివీల్ చేయాలి అనే టైంలో దాన్ని కట్ చేయండి.
సో అప్పుడు ఏమవుతుంది, సో వాళ్ళకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అనమాట. సో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు మధ్యలో ఆపేశారు అనే ఒక థాట్ వస్తుంది. అండ్ మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట. అండ్ మీరు ఎప్పుడెప్పుడు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారేమో పిచ్చెక్కినట్టు వెయిట్ చేస్తారు వాళ్ళు. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అతను లేకపోయినా కూడా లేదా ఆమె లేకపోయినా కూడా నువ్వు ఉండగలవు అని వాళ్ళకి నిరూపించి చూపించాలి. సో కొంతమంది ఎలా అంటే అవైలబుల్గా ఉన్న తర్వాత కొంచెం చీప్గా చూస్తారు అనమాట. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా సరే ఒక చాటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది కొంచెం లేట్గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు, కొంతమంది ఎర్లీగా ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సో కొంతమంది బిజీ వల్ల లేట్ అవ్వచ్చు, కొంతమంది కావాలనే లేట్గా ఇస్తూ ఉంటారు. సో ఎవరి మెంటాలిటీ వాళ్ళది. సో మంచిగా చాలా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే టైం వేస్ట్ చేయకూడదు, ఒక మెసేజ్ వచ్చిన తర్వాత వెంటనే ఆన్సర్ చేయాలి అని చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అనమాట. ఓకే ఇవ్వచ్చులే అని ఒక కేర్లెస్తో కూడా కొంతమంది ఉంటారేమో. కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటి అంటే వాళ్ళు లేకపోయినా కూడా మీరు ఉండగలరు అనే విధంగా ఉండాలి అనమాట. ఎప్పుడైతే మనం ఒకరు వెంట పడుతూ ఉంటామో అవతల వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే మనం సైలెంట్ అయిపోతామో సడన్గా అప్పుడు వాళ్ళకి అటు సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు మన అంటే ఇష్టపడే వాళ్ళు, మన వెంట పడేవాళ్ళు, మన కోసం ఏడ్చిన వాళ్ళు ఈరోజు మనల్ని ఎందుకు ఇలా పట్టించుకోవట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు, సైలెంట్ అయిపోయారు అని వన్స్ అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మీరు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు లేకపోయినా సరే మీరు ఉండగలరు అని నిరూపించండి. అలాంటి వాళ్ళ కోసం అవతల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రానే వస్తారు అనమాట. రాకుండా అయితే ఎక్కడికి పోరు. అండ్ మీ మీద ఇంకా ఇష్టం పెరిగి అండ్ మీకు ఇంకా క్లోజ్ అవ్వాలనే తపన కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నిన్ను నువ్వు డెవలప్ చేసుకో. అండ్ నువ్వు నీ కెరియర్లో కావచ్చు, నీ ఫ్యూచర్ గురించి కావచ్చు, ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకాస్త మనం బెటర్ అవ్వాలి, బెటర్ పొజిషన్కి వెళ్ళాలి అనే థాట్స్ ఎప్పుడైతే నీలో స్టార్ట్ అవుతాయో అలాంటి వాళ్ళని ఎవరైనా లైక్ చేస్తారు ఆటోమేటిక్గా అనమాట. సో లైఫ్లో ఇంకొంచెం మనం సక్సెస్ అవ్వాలి, లైఫ్లో ఇంకొంచెం ఒక మెట్టు పైకి వెళ్ళాలి. సో ఇప్పుడున్నట్టే ఇంకా మనం ఉండకూడదు, ఇంకా బెటర్గా వెళ్ళిపోవాలి లైఫ్లో అనే ఒక గోల్ పెట్టుకోను, ఒక డ్రీమ్ పెట్టుకోను, కెరియర్ పైన కొంచెం ఫోకస్ చేయటము, సో లైఫ్లో కొంచెం మనం అంటూ డెవలప్ అవ్వాలి అనే థాట్స్తో ముందుకెళ్ళటం వల్ల అలాంటి వాళ్ళకి ఇష్టం అనేది చూపిస్తారు అవతల వాళ్ళు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అనమాట. అంటే అదొక గుడ్ మైండ్ సెట్ అనమాట యాక్చువల్లీ మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళు నీకు ఎంత టైం ఇస్తున్నారు నువ్వు కూడా వాళ్ళకి అంతే టైం ఇవ్వు అనమాట. అంటే నేను చెప్తూ ఉంటాను చూసారా, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ కరెక్ట్గా ఉంటేనే అది ఫామ్ అవుతుంది, మంచిగా జనరేట్ అవుతుంది, మంచిగా స్ట్రాంగ్నెస్ బిల్డ్ అవుతుంది అనమాట. కానీ వాళ్ళు ఎక్కువ టైం ఇస్తున్నారు, మీరు సరిగ్గా టైం ఇవ్వకపోయినా, మీరు ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళు ఎక్కువ సరిగ్గా మీకు టైం స్పెండ్ చేయకపోయినా కూడా వర్కౌట్ అవ్వదు. ఓకే. అండ్ అంటే అలానే ఉండాలి అనమాట. ఈ రోజుల్లో వాళ్ళు మీ పైన ఇష్టం కలగాలి అన్నా, మీ పైన ఒక ఫోకస్ పెరగాలి అన్నా, మీరు అందరిలా కాదు కొంచెం డిఫరెంట్ అని తెలియాలి అన్నా కూడాను ఖచ్చితంగా మీరు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళు మీతో ఎంత మాట్లాడుతున్నారో మీరు అంతే మాట్లాడండి, వాళ్ళు మీకు ఎంతవరకు కాల్స్ చేస్తున్నారో మీరు అంతవరకే కాల్స్ చేయండి, వాళ్ళు మీకు ఎంత టైం కేటాయిస్తున్నారు మీరు అంతే టైం కేటాయించండి. ఓకే. అప్పుడే అవతల వాళ్ళకి బుద్ధి వస్తుంది అనమాట, అర్థమవుతుంది కూడా అనమాట. అలా ఉంటేనే మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది, మనం అంటే ఏంటి అనేది కూడా అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది కూడా వన్ డే వాళ్ళకి తెలిసి వస్తుంది అనమాట. సో టిట్ ఫర్ టాట్ లాగా వాళ్ళు ఎలా ఉంటున్నారో మీరు అలానే ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నీ సీక్రెట్స్ని ప్రతి ఒక్కటి రివీల్ చేసుకోవద్దు వాళ్ళతో. సో ఎంత క్లోజ్నెస్ వచ్చినా కూడాను కొంచెం కొన్ని విషయాల్లో కొన్ని సీక్రెట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో ప్రతిదీ ఓపెన్ చేసి చెప్పమాకండి, ప్రతి ఒక్క విషయం కూడాను. దానికంటూ ఒక టైం వస్తుంది, బట్ డెఫినెట్లీ అలాంటప్పుడు రివీల్ చేసే టైం వచ్చినప్పుడు రివీల్ చేయండి. కానీ సో ప్రతిదీ కూడా షేర్ చేసుకోమాకండి, ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కటి ఓపెన్ అప్ అయి చెప్పడం వల్ల మేబీ మీ మధ్య దూరం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో వచ్చేసి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమి ఇస్తే సంతోషంగా ఫీల్ అవుతారు అనేది తెలుసుకొని చేయండి. ఏదైనా కావచ్చు, కొన్ని సిచ్యువేషన్లో మీరు నార్మల్గా మాట్లాడుకున్న టైంలో అయినా సరే ఒక అమ్మాయి అయినా ఇది చెప్పొచ్చు, నాకు ఇది ఇష్టం, నాకు ఇలా ఉంటే ఇష్టం, నాకు ఇది తీసుకోవాలని ఉంది, సో నాకు అది ఉంటే బాగుంటుంది, సో నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు అని చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం బాయ్స్ అయినా సరే ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అనేది రివీల్ చేసే ఉంటారు అనమాట. అప్పుడు మీకు తెలుసుకోవాలి, ఓకే నేను ఈ ఫలానాది ఇస్తే ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఉంటుంది అని తనకి కావాల్సింది ఇవ్వటము.
అలాగే ఆ అబ్బాయికైనా సరే నేను ఏదన్నా ఒక చిన్న నా తరపు నుంచి ఒక గిఫ్ట్‌గా ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా అని సర్ప్రైజ్ చేయటము, ఇలాంటివి చేయటం వల్ల ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ కలగటం వల్ల మీ మీద ఇంట్రెస్ట్ ఇష్టం పెరిగి మీకోసం పిచ్చెక్కిపోతారు అనమాట.